హలో అండి. ఈరోజు వీడియోలో ఇంట్లో కొబ్బరి మిగిలిందా ఇలా వాటర్‌లో ఏసి ఒక అద్భుతమైన రెసిపీ అయితే చేసేద్దామా? రండి ఫుల్ వీడియో చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్‌లో అయితే వాటర్ అయితే పోసేసుకోవాలి. మిగిలిన కొబ్బరి, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి ఏదున్నా పర్వాలేదండి. కొబ్బరినైతే ఏసేసుకునేసి ఇందులోనే ఒక 20 వరకు బాదము, పప్పులైతే ఏసేసుకుందాము. ఒక 5 నిమిషాలు ఈ వాటర్ అంతా బాగా మరిగించుకోవాలి. బాగా ఆరిన తర్వాత ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు దీని స్కిన్ తీశారంటే అలానే చేత్తో నలిపితే చాలు వచ్చేస్తది. కొబ్బరిని మాత్రము మనము కత్తితో లేకపోతే పీలర్ ఉంటే పీలర్‌తో తీశారంటే మొత్తం స్కిన్ అంతా బాగా రిమూవ్ అయిపోతదండి. ఈ రిమూవ్ చేసుకున్న మొత్తాన్నయితే ఒక మిక్సర్ జార్ అయితే తీసేసుకోవాలి. అందులో ఏసేసుకునేసి 3 యాలకులు కూడా ఏసేసుకుందాము. బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసి అయితే పక్కనైతే పెట్టేసుకోవాలి. స్టవ్ మీద కడాయో, ప్యాన్ ఏదో ఒకటి పెట్టేసుకునేసి ఒక హాఫ్ కప్ వరకైతే పాలైతే పోసేసుకోవాలి. పాలు బాగా మరిగేటప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా! ఆ పేస్ట్‌నైతే మొత్తాన్ని ఏసుకునేసి అలా కలిపేసుకోవాలి. మీకు పాలు చాలకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఈ కొబ్బరంతా పాలలో అయితే బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా? ఈ విధంగా రావాలండి. ఇప్పుడు మనకి ఎంత స్వీట్ కావాలో దానికి తగ్గట్టుగా చక్కెర అయితే ఏసేసుకోవాలి. మా ఇంట్లో కలకండ ఉండిందనేసి ఒక హాఫ్ కప్ వరకు అయితే కలకండ అయితే ఏసేసుకున్నాను. బాగా కరిగి చూసారా? ఈ విధంగా రావాలండి. మీరు ఎండు కొబ్బరి ఏసుకున్నారంటే ఇంకా చాలా బావుంటదండి టేస్ట్ అనేది. ఇప్పుడు మనము కట్ చేసుకున్న నట్స్ కావాలంటే ఇందులో ఏసేసుకోవచ్చు. ఈ కొబ్బరి మొత్తం బాగా గట్టి పడేలాగా కలిపేసుకోవాలి. చూసారా? ఈ విధంగా ప్యాన్‌కి అంటుకోకుండా వచ్చేలాగా కలిపేసుకోవాలి. ఇది బాగా ఆరిన తర్వాత దీన్ని మనము ఇప్పుడు ప్లేట్‌లోకో, గిన్నెలోకో దేంట్లో కావాలంటే దాంట్లో తీసుకోవచ్చు. దేంట్లో ఎయబోతున్నామో ముందుగా అయితే దాంట్లో కొద్దిగా నెయ్యో, ఆయిల్ అయితే అప్లై చేసేసుకోండి. పైన నట్స్ కూడా కావాలంటే ఏసుకోండి. మనం రెడీ చేసుకున్న కొబ్బరినైతే ఏసేసుకునేసి అలా ఫ్లాట్‌గా ఒకసారి అయితే అదిమేసుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకునేసి మన కేకులుగా కట్ చేసుకున్నామంటే అదిరిపోయేలాగా కొబ్బరితో బర్ఫీ అయితే రెడీ అయిపోతది. ఇది ఒక వారం రోజుల వరకు బావుంటదండి. కానీ అంతవరకు మన ఇంట్లో ఉండదు. కట్ చేసిన వెంటనే అలాగే ఇచ్చేస్తారు. కొబ్బరి మిగిలితే వెంటనే ఇలా ట్రై చేయండి. చాలా సూపర్‌గా ఉంటది. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.